ఈ వీడియోలో మనం పెళ్లిలో ట్రెండ్ అవుతున్న డెత్ పర్సన్ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య పెళ్లిలో గానీ ఫంక్షన్స్ లో గానీ ఇలా డెత్ పర్సన్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు అండ్ దీన్ని ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేసి చాలా మంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. సో ఈ వీడియోలో మీరెలా వాటిని చేయాలి, మీరెలా దాన్ని బిజినెస్ లాగా కన్వర్ట్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రెసెంట్ దీనికి చాలా డిమాండ్ ఉంది. సో మీరు కనుక దీన్ని నేర్చుకున్న కొన్ని ప్రాపర్ గా ఇలాంటి వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకుంటూ డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఫ్యూచర్ మొత్తం ఏఐనే కాబట్టి ఏఐని మీరు మంచిగా నేర్చుకుంటే ఫ్యూచర్ లో మీరు కూడా మంచిగా బతుకుతారు, మంచిగా సంపాదిస్తారు. సో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్లాట్ఫామ్స్ లో వీటిని మనం క్రియేట్ చేయొచ్చు అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎండింగ్ లో మాత్రం దీంట్లో మీరు ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో కూడా చెప్తాను. ఆ పార్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకేమాత్రం నిచ్చకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. బట్ నాకు నచ్చిన 2 వెబ్సైట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఆ 2 వెబ్సైట్స్ లలో కూడా మనం ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ వీడియోస్ ని క్రియేట్ చేయాలంటే కంప్లీట్ గా మనకు కావాల్సింది ప్రాంప్ట్స్. ఆ ప్రాంప్ట్ అనేది ప్రాపర్ గా ఇస్తేనే మనకు వీడియోస్ అనేది ప్రాపర్ గా జనరేట్ అవుతాయి. సో మీరు ఆ ప్రాంప్ట్స్ ని చాట్‌జీపీటీని యూజ్ చేసి తీసుకోవచ్చు. ఏం లేదు, ఇప్పుడు నేను సో అండ్ సో వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈ పర్సన్ ఇలా వాక్ చేస్తూ రావాలి, ఈ పర్సన్ ఇలా హగ్ చేసుకోవాలి, ఈ పర్సన్ ఇలా మ్యారేజ్ లో ఉండాలి. సో నాకు ఇలాంటి వీడియోస్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్స్ ఇవ్వు అనేసి చాట్‌జీపీటీని అడిగారు అనుకోండి, చాట్‌జీపీటీ మీకు ఇంగ్లీష్ లో ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేస్తుంది. దాన్ని కాపీ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాట్ఫామ్స్ లో పేస్ట్ చేసి మీరు ఇమేజ్ అప్లోడ్ చేసుకొని వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. నేను శాంపుల్ గా కొన్ని చూపిస్తాను. బట్ ప్రొఫెషనల్ గా మీరు చేయాలంటే మాత్రం ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ 2 ప్లాట్ఫామ్స్ ఏంటిది, వాటిని ఎలా క్రియేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి video.com అని ఉంటుంది. దీంట్లో మీరు సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీకు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వెల్కమ్ గిఫ్ట్ గా 4 క్రెడిట్స్ అయితే వస్తాయి. దీంతో మనం ఒక వీడియోని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి, లైక్ రిఫరెన్స్ టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో, ఏఐ సౌండ్ ఎఫెక్ట్స్, ఇలా చాలా ఉంటాయి. మనం ఇక్కడ రిఫరెన్స్ టు వీడియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఎవరిదైతే డెత్ పర్సన్ ఫోటో ఉంటుందో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి వీడియో లాగా కన్వర్ట్ చేయొచ్చు. సో నేను సింపుల్ గా ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేశాను, ఎస్పీబీ గారిది. తర్వాత నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఎ మ్యాన్ వేరింగ్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ అటైర్ విత్ వైట్ షర్ట్ అండ్ వైట్ టోటీ, ఇలా ఇచ్చేసాను. అండ్ మీకు కావాలనుకుంటే ఈ డ్రెస్ ని కూడా చేంజ్ చేయొచ్చు, అంటే మీకు నచ్చినట్టు డ్రెస్ ని పెట్టుకోవచ్చు. సో ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. మీకు నచ్చినట్టు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. ప్రాంప్ట్ ఇస్తే ఏంటంటే మీరు ఎలా ప్రాంప్ట్ ఇస్తారో దాన్ని బట్టి వీడియో క్రియేట్ అవుతుంది. తర్వాత మనకు ఇక్కడ 4 సెకండ్స్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ రిజల్యూషన్ స్పీడ్ అనే ఉంటుంది. 720p లో చేయాలంటే మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోండి, మోస్ట్లీ 16:9 ఉంటుంది. మీకు కావాలనుకుంటే 9:16 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ క్రెడిట్ ఉందిగా, 4 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ క్రియేట్ అయితే అవుతుంది. మనకు 0 క్రెడిట్స్ అయిపోయాయి చూడండి. మనకు వచ్చేవే 4 క్రెడిట్స్. ఒక వీడియో క్రియేట్ చేసుకుంటే అయిపోద్ది అన్నట్టు. మళ్ళీ మీరు కొత్త వీడియో క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా వీడియో అయితే జనరేట్ అయింది. సో మీ ప్రాంప్ట్ ని బట్టి వీడియో అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. సో మీ ప్రాంప్ట్ ఎలా ఇస్తారో అలా అయితే జనరేట్ అవుతుంది వీడియో. ఇప్పుడు మీరు దీన్ని అప్డేట్ చేసుకొని మీరు ప్లాన్ తీసుకోవచ్చు. $8 పర్ మంత్ మనకి ఎన్ని 800 క్రెడిట్స్ వస్తాయి. $28 తీసుకుంటే 4000 క్రెడిట్స్ వస్తాయి. $79 అయితే 8000 క్రెడిట్స్ వస్తాయి. దీన్ని తీసుకొని మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అది ఎలా అన్నది చెప్తాను ఎండింగ్ లో. అండ్ ఇంకో వెబ్సైట్ వచ్చేసరికి Pixverse ఉంటుంది. దీంట్లో కూడా మీరు లాగిన్ చేసుకోండి జీమెయిల్ ఐడితోని. ఇందులో కూడా మనకు డైలీ 60 క్రెడిట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రోజు 60 క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ రేపు 60 క్రెడిట్స్. ఇందులో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు చూడొచ్చు, మనము ఇలా ఇమేజ్ ని వీడియో లాగా కన్వర్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్, చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో. లైక్ ఈ విధంగా బర్త్డే ఎఫెక్ట్స్, ఇలా క్యూన్ ఎఫెక్ట్, టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు నచ్చిన టెంప్లెట్స్ చాలా ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. లైక్ హగ్ ఈచ్ అదర్, మజిల్ స్ట్రాంగ్, బేబీ స్ట్రోమ్, పంచ్ ఎఫెక్ట్, ఇలా చాలా ఉన్నాయి చూడొచ్చు. సో ఇక్కడ మనకి కింద ఆప్షన్ చూడండి, ఇమేజ్ టు టెక్స్ట్ అనేసి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. నేనైతే ఒక ఫోటో అయితే ఇచ్చాను మన తెలుగు యాక్టర్స్ ది. దెన్ ఈ విధంగా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మీకు నచ్చినట్టు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చేయచ్చు. దెన్ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. యూ కెన్ చెక్ హియర్, మన వీడియో అయితే జనరేట్ అవుతుంది. చూడొచ్చు, ఆ స్మైల్ అయితే వచ్చేసింది అనమాట. ఇద్దరు ఫేస్ లో వాళ్ళు మూవ్ అవుతున్నారు. మధ్యలో ఒక లైన్ ఉంది. సో ఒక ఫోటోని ప్రాపర్ గా ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మంచిగానే జనరేట్ చేస్తుంది ఇది. నేను ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తాను. దెన్ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు చూద్దాం ఎలా జనరేట్ చేస్తుందో. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, వీడియో అయితే బాగా జనరేట్ చేసింది. చూడొచ్చు, ఇలా ఉన్న ఇమేజ్ ని సో వాళ్ళు ఈచ్ అదర్ హగ్ చేసుకున్నట్టు బాగానే జనరేట్ చేసింది. చాలా క్యూట్ గా ఉంది. సో ఇంకా మనకు 20 క్రెడిట్స్ అయితే మిగిలినాయి అన్నట్టు. సో ఇలా మీరు డిఫరెంట్ ఫోటోస్ ఇచ్చేసి మంచిగా ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఎలా ఇస్తే అలా అనమాట.
ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వెడ్డింగ్ ఉండాలి, వెడ్డింగ్ నుంచి నడిచి వస్తూ ఉండాలి అనేసి ప్రాంప్ట్ మీరు ChatGPT తో ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయండి. మనకు కావాలనుకుంటే ఇక్కడ టెంప్లెట్స్ కూడా చాలా ఉంటాయి, మీరు చెక్ చేయండి. లైక్ నేను మీకు ఇంకో టెంప్లెట్ తోని జనరేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పంచ్ ఫేస్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం ఎఫెక్ట్ ని. దెన్ నేను ఒక ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఒక ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు నేను క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి. చూడొచ్చు ఈ విధంగా జనరేట్ చేసింది అన్నట్టు. సో ఒక పంచ్ ఇచ్చినట్టు, సో పంచ్ చేస్తే మొత్తం షేక్ అయినట్టు. సో ఇలా మీరు డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే మీరు మంచిగా జనరేట్ అయితే చేసుకోవచ్చు వీడియోస్ ని. మనకి ఇప్పుడు 0 క్రెడిట్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే 60 క్రెడిట్స్ వస్తాయి, మళ్ళీ మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ప్లాన్స్ అయితే కనిపిస్తాయి, మీకు నచ్చిన ప్లాన్ యూస్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. మనం మొత్తం చేసేది ప్రాంప్ట్స్ తోనే మనం కంప్లీట్ గా వీడియోని జనరేట్ చేయొచ్చు. సో మీరు ప్రాంప్ట్స్ ని సింపుల్ గా ChatGPT నుంచి తీసుకోవచ్చు అన్నట్టు. మీరు అడగండి, తెలుగులోనే అడగండి, నేను ఇలా ఒక వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, సో నాకు కొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వు, ఆ ప్రాంప్ట్స్ తో నేను ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలి అని చెప్తే కనుక ప్రాంప్ట్స్ మీకు ఇచ్చేస్తుంది ChatGPT ని. అవి మీరు కాపీ చేసుకొని ఈ 2 వెబ్సైట్స్ లో పేస్ట్ చేసి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. నేను స్టార్టింగ్ లో ఒకటి చేశా కదా, ఈ విధంగా. సో వచ్చేసారు కదా, ఇలా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కంప్లీట్ ఫ్రీగా అయితే మల్టిపుల్ వీడియోస్ క్రియేట్ చేయలేరు. ఏదో నార్మల్ గా ట్రై చేస్తాను అనుకుంటే ఫ్రీగా ట్రై చేయొచ్చు. మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మల్టిపుల్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఒక బిజినెస్ మోడల్ గురించి చెప్తా అని చెప్పా కదా. నేను రీసెంట్ గానే ఇన్స్టాలో కొన్ని రీల్స్ అయితే చూసాను అనమాట, ఇలాంటి బిజినెస్ మోడల్ మీద. అంటే చనిపోయిన పర్సన్ ని తిరిగి వచ్చి వాళ్ళ మ్యారేజ్ లలో ఈవెంట్స్ లలో అటెండ్ చేసేలాగా ఒక వీడియో క్రియేట్ చేస్తారు. ఒక వీడియోకి వాళ్ళు 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నా మైండ్ పోయింది, 15,000 ఎందుకంత అనిపించింది. ఓకే, ఇది కూడా కష్టమైన పనే, నాకు తర్వాత తెలుస్తుంది అనమాట. దీంట్లో కూడా చాలా ఉంటుంది ప్రాంప్ట్ అనేది అండ్ కొన్ని టూల్స్ కి సబ్స్క్రిప్షన్. నేను ఇందాక చూపించా కదా, వాటికి డబ్బులు పెట్టాలి అండ్ ఒకసారి మంచిగా రాకపోతే మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు అర్థమైంది, ఓకే దీనికి కూడా ఇంత అమౌంట్ ఉంటుంది అనేసి నేను రియలైజ్ అయ్యాను. సో మీరు కూడా ఇదే బిజినెస్ మోడల్ గా తీసుకోవచ్చు. ఏం లేదు, ఫస్ట్ మీరు ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. వాటిలో మీరు క్రియేట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, వాటిని అప్లోడ్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే మా నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్తే కనుక ఫర్ షూర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు వాళ్ళకి ఒకవేళ వీడియోస్ కావాలంటే. సో అలాంటప్పుడు మీరు వాళ్ళకి వర్క్ చేసి సర్వీస్ చేసి మనీ ఛార్జ్ చేయొచ్చు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను ఈ వర్క్ చేస్తాను. ఇప్పుడు మీలో ఎవరికైనా మ్యారేజ్ కానీ ఈవెంట్స్ కానీ ఉన్నట్టయితే మీకు ఒక 30% వీడియో కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ ఇక్కడ ఇచ్చాను. నేను ఒక 5,000 రూపీస్ 2,000 రూపీస్ తీసుకొని నేను మీకు ఆ వీడియో ఇచ్చేస్తాను. మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి, లేకుంటే ఇవ్వకండి అనేసి చెప్పాను అనుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఖచ్చితంగా ఒక 10 మెంబర్స్ అయినా కన్విన్స్ అవుతారు కదా. కన్విన్స్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవుతారు. ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి నేను 5,000 రూపీస్ ఛార్జ్ చేసినా కూడా ఈజీగా 50,000 రూపీస్ నాకు వచ్చేస్తాయి. అవునా? సో ఇలా దీన్ని బిజినెస్ మోడల్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ దీన్ని నేర్చుకోవాలి. నేను ఇప్పుడు శాంపుల్ గా చెప్పాను, దాన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. మీకు ఒకవేళ వచ్చింది అన్నప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, అంటే పేడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు ఒక బిజినెస్ మోడల్ గా దీన్ని రన్ చేయొచ్చు. బట్ మీకు క్లయింట్స్ రావాలంటే ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. మీరు చేసిన వీడియోస్ ని రీల్స్ లాగా యూట్యూబ్ షార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తూ ఉండాలి, లాంగ్ వీడియోస్ చేస్తూ ఉండాలి. మీ బ్రాండ్ ని మీరే ప్రమోట్ చేసుకోవాలి, వేరే వాళ్ళు ప్రమోట్ చేయరు కదా. సో అలా చేస్తే మీకు అప్పుడు క్లయింట్స్ వస్తారు, డబ్బులు కూడా వస్తాయి. ఐ హోప్ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థమైంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి, నేను ట్రై చేస్తాను, నేను ఈ బిజినెస్ మోడల్ మీద వర్క్ చేస్తాను అనేసి. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా నా వీడియో చూసి, ఓకే ఇతను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అనేది. సో ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.